పగలల్లా రోహిణి కార్తె లాంటి ఎండ వేధించింది. సాయంత్రం 6 గంటలకు బీభత్సమైన గాలివాన మొదలైంది. ఈ విచిత్ర వాతావరణంపై నేటి దృశ్యం. పగలు 9 గంటల నుండే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడంతో ఎంటీఎంసీ ప్రజలు అల్లాడుతున్నారు. రోహిణి కార్తె రాకముందే ఇంత వేడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యంకు, అనారోగ్యానికి గురవుతున్నారు. ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఈ ఏడాది వేసవికాలం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత 2-3 రోజులుగా ఓ విచిత్రమైన క్లైమేట్ ఏర్పడుతోంది. వర్షం, ఎండ కలిసి ఎడాపెడా వేధిస్తున్నాయి. సాయంత్రం చల్లబడింది అనుకుని సేద తీరాక తెల్లారి ఉదయం 7 గంటలకే ఎండవేడి రంగప్రవేశం చేస్తోంది. దీంతో ఓ అనారోగ్య వాతావరణం నెలకొంటున్న పరిస్థితి భయపెడుతుంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఎంటీఎంసీ పరిధిలో గాలివాన పౌలను భయపెట్టింది. ఉరుములు, మెరుపులు లేకుండానే మెల్లగా విజయవాడ సిటీ వైపు నుండి నల్లటి మేఘాలు మంగళగిరిపై దాడి చేయడం, దీనికి ఈదురుగాలులు తోడు కావడంతో పరిస్థితి బీభత్సంగా మారిపోయింది. విపరీతమైన గాలి, భారీ వర్షం ఎంటీఎంసీపై దాడి చేయగా ఎంటీఎంసీ ఓ అరగంట సేపు వణికిపోయింది. ట్రాఫిక్ జామ్స్, పొంగిపొర్లిన వర్షం నీరు, కూలిపోయిన భారీ హోర్డింగ్లు, విచ్ఛిన్నమైన విద్యుత్ సరఫరా వెరసి ఓ భయానక వాతావరణం అరగంట సేపు మంగళగిరిలో హల్చల్ చేసి వెళ్లిపోయింది. మళ్లీ రేపు ఉదయం ఎండ నేనున్నాను అంటూ వస్తోంది. అల్పపీడన ప్రభావంతో వాతావరణం చల్లబడుతుందో వేచి చూడాలి. No,